అందరికీ నమస్కారం. ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భం నాడు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రధాన కార్యాలయంలో జనసేన వీర మహిళ పాట ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సో ప్రైమ్ నైన్ న్యూస్ CEO పైడికొండల వెంకటేశ్వర గారిని జనసేన వీర మహిళ పాట ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇక్కడికి మన ప్రైమ్ నైన్ న్యూస్ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి, అదేవిధంగా వీర మహిళలకి అందరికీ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్య తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా తెలంగాణ కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్ యేసుబాబు గారిని ఒకసారి వారి అమూల్యమైన సందేశాన్ని తీసుకుందాం. సార్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన వీర మహిళలకు సంబంధించిన పాటను ఆవిష్కరించారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఈ సాంగు ఒక ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మరియు జన సైనికులందరికీ శుభదినం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు మరియు మన ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు గురించి కంపల్సరీ ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీలకు ఓటు వేసి రాబోయే ఎలక్షన్లో అధికారంలోకి జనసేన టీడీపీ వచ్చేటట్టు ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అనండి. జనసేన ఇన్ఛార్జి సేలింగపల్లి ఇన్ఛార్జి మాధవరెడ్డి గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా మన భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రభావతి గారు వీర మహిళలందరూ చేసినటువంటి సాంగ్ అనేది వాటి చూస్తే అర్థమవుతుంది. ఆ సాంగ్లో వీర మహిళలని ఆ నామకరణం కళ్యాణ్ గారు ఎందుకు చేశారో ఆ యొక్క సాంగ్తో అర్థమవుతుంది. అదేవిధంగా మహిళలు ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఏ విధంగా ఏదన్నా ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళని ఎలా సెక్యూర్గా ఎలా కాపాడుకోవాలన్న ఉద్దేశాన్ని దాంట్లో చూపించారు. సో ఈ సాంగ్ అనేది వీర మహిళలు ఎలక్షన్స్లో చాలా పాత్ర వహిస్తుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు 2 సీట్లు అనౌన్స్ చేయడం అది ఒక ఉత్సాహంగా ఉంది. జన సైనికులకు వీర మహిళలకు అందరికీ ఉంది. అంతేకాకుండా 60 స్థానాలు పైగా పోటీ చేస్తామని అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల జన సైనికులందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహం నింపినట్టు రిపబ్లిక్ డే రోజు ఇది ఒక స్పెషల్ రిపబ్లిక్ డే కూడా చెప్పుకోవచ్చు అనేసి నేను చెప్తున్నాను. అలాగే కాకుండా జనసేన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. ఆ ఏర్పాటు చేసే విధంగా కూడా అందరూ కూడా తెలంగాణ జన సైనికులు కూడా ఆంధ్ర వాళ్ళకు లేదా ఆంధ్ర వెళ్ళి అక్కడ అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేలాగా వర్క్ చేయాలనేసి ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నాను. జనసేన వీర మహిళలందరూ కూడా ఒక్కొక్కరి అభిప్రాయాన్ని ప్రైమ్ నైన్ వేదికగా వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు మనోహరిదేవి. రాబోయే ఎలక్షన్స్లో
జనసేన పార్టీకి మా వీర మహిళల యొక్క ఈ సాంగ్ ఎంతో ఉత్తేజకరంగా మారి విజయాన్ని సిద్ధింపజేస్తుందని ఆశిస్తున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ప్రభావతి ఆంటీ గారు చేసిన సాంగ్ జనసేన వీర మహిళలు, ఈ సాంగ్ బాగా హిట్ అయ్యి తర్వాత మన ఆంధ్రప్రదేశ్ జరిగే ఎలక్షన్స్లో ఒక మెయిన్ పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాను. తర్వాత అందరూ జనసేన టీడీపీ పొత్తులో అందరూ జనసేనకి ఎక్కువ ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జనసేన టీడీపీ పొత్తు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకునే నిర్ణయం ఏదైనా ఉంటుంది అంటే కనుక మహిళల భద్రత విషయంలో ఖచ్చితమైన ఉన్న చట్టాలని కట్టుదిట్టంగా అమలు చేస్తారనే భరోసా మా అందరికీ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి వైపే చూస్తున్నారు. ఎందుకంటే గత 4 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా దాదాపు ఈ 4 ఏళ్లలో 43,450 పైగా మహిళలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఈరోజు ప్రతి ఒక్క మహిళ పార్టీలకు అతీతంగా ఈ విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే 11,000కు పైగా బాలికలు అదృశ్యమయ్యారు. గత ప్రభుత్వంలో గణాంకాలు పోల్చుకుంటే కనుక 2018 నుంచి 2022 వరకు ఈ పర్సంటేజ్ అయితే విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. దేశం మొత్తం మీద మహిళలు అదృశ్యమైన కేసుల్లో 30% పెరుగుదల ఉంటే తెలంగాణలో 30.63% ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్లో అతి ఘోరంగా 70% మహిళల అదృశ్యమైన కేసుల్లో పెరుగుదల ఉంది. అలాగే బాలికల అదృశ్యం కేసుల్లో దేశం మొత్తం 20% పెరుగుదల ఉంటే తెలంగాణలో 10% తగ్గింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరు ఊహించలేరు కూడా ఆ సంఖ్య 91% పెరిగిపోయింది. అంటే ఏమవుతుంది, ప్రభుత్వానికి మహిళల ఓట్లు కావాలి కానీ వాళ్ళ భద్రత అవసరం లేదా, వాళ్ళకి గురించి ఉన్న చట్టాలని సరిగా ఉపయోగించడం చేత కదా ఈ ప్రభుత్వానికని మహిళలందరం ప్రశ్నిస్తున్నాం. దిశ చట్టం అని దిశ లేని ఒక దిశ చట్టాన్ని తీసుకుని వచ్చి అది చట్టం కూడా కాకుండానే ఒక యాప్ డౌన్లోడ్ చేయించి ప్రజలందరినీ ముఖ్యంగా మహిళలందరినీ మోసం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మహిళలే మొదటగా ఉండి ఈ జనసేన టీడీపీ కూటమిని గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీ నుండి కిందకు లాగుతారు. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. దేశ ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మన ప్రైమ్ 9 ఆఫీస్లో ప్రభావతి గారు అంటే మా జనసేన పార్టీలో ఉమెన్స్ వింగ్లో ఒక ముఖ్య కీలకమైన పాత్ర పోషించిన ప్రభావతి గారు ఈరోజు సాంగ్ లాంచ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే 33% రిజర్వేషన్లని ఇప్పుడు వచ్చింది కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రముఖమైన స్థానాన్ని మహిళలకే కేటాయించారు. మహిళా విభాగానికి కూడా ఝాన్సీ లక్ష్మీబాయి గారి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే వీరనారి అని మనం అందరం చెప్పుకుంటాము. అయితే ఆ వీరనారి ఒక యాంగిలే మనందరికీ తెలుసు, ఆమె పోరాటం చేసింది అనుకుంటాం కానీ ఆమె చాలామంది స్త్రీలను ఏకం చేసి పోరాటం చేయించిన స్త్రీ. సో ఈ మహిళా విభాగంలో కూడా చాలామంది పోరాటం చేయించే దిశగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉంటాము. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మహిళా మంత్రులు ఉన్నారు, రబ్బర్ స్టాంపులాగానే ఉంటారు. హోంమంత్రి ఉంది, ఒక రబ్బర్ స్టాంపు. అంటే మహిళల మీద ఏ అత్యాచారాలు జరిగినా ఏమి కూడా పట్టించుకోని ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అంటే ఖచ్చితంగా మహిళ పాత్ర అనేది కావాలి. ఆ మహిళ పాత్ర ఖచ్చితంగా ఈ ఉమెన్స్ వింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ముందు ఉంటుంది. అనేక సమస్యల మీద ఏ సమస్య వచ్చినా ముందుగా మహిళా విభాగం ముందెళ్ళి పోరాటం చేస్తుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గద్దె దింపే విధంగానే మహిళల పాత్ర ఉంటుంది అని, అలాగే ఈ సాంగ్ ప్రజల్లోకి వెళ్ళాలి, ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. ఎందుకు అంటే ప్రింట్ మీడియా కానీ ఏ మీడియా కానీ మనకి సపోర్ట్ లేదు, కేవలం మనకి సోషల్ మీడియా మాత్రమే సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్లో భాగంగా ప్రభావతి గారు చేసిన ఈ దీనికి మంచి సపోర్ట్ వస్తుంది. ప్రజలు ఉత్తేజవంతులు అవుతారు, మహిళలు ఉత్తేజవంతులు అవుతారు. ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ కూటమిలో విజయం సాధిస్తాం, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే బలుగు బలహీన వర్గాలకి జేఎంఏగా వచ్చే పార్టీ జనసేన పార్టీ, అలాగే మహిళల భద్రత కోసం వచ్చే పార్టీ జనసేన పార్టీ. మాటలతో చెప్పే పార్టీ కాదు, ఆచరించి చూపించే పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ప్రముఖమైన పాత్ర పోషించే విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మహిళా సాధికారత దిశగా
పోరాటం చేస్తుంది జనసేన పార్టీ. మహిళా సాధికారత అంటే వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే బిజినెస్లు చేసి వచ్చిన వాళ్ళు మహిళా సాధికారత కాదు. సామాన్యమైన మహిళ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా ఎదిగిన రోజు మహిళా సాధికారత. సో దానికి ఉదాహరణ మేమందరం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న మమ్మల్ని ఈరోజు ఈ స్టేజ్కి నిలబెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఒక బాధ్యతగా మేము ప్రవర్తించి ఈ గెలుపులో మా వంతు మేము కృషి చేస్తాం. తెలంగాణ వీర మహిళా భాగంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో మా వంతు సహకారం అందిస్తూ ముందుకెళ్తామని ఈ ప్రైమ్9 ఆఫీసు సాక్షిగా చెప్తున్నాం. నమస్కారం అండి. ముందుగా ప్రైమ్9 వాళ్ళకి ధన్యవాదాలు మా జనసేన సాంగ్ లాంచ్ చేసినందుకు. ప్రజాస్వామ్యానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచిన ఈ రోజున ఈ సాంగ్ లాంచ్ అవటం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. చాలా థ్యాంక్ యూ ఫర్ ప్రైమ్9 టీమ్ ఫర్ దిస్. మహిళలకి 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ ఉంది అని చెప్పి అన్ని పార్టీల్లో మహిళల్ని కేవలం బొమ్మల్లాగా ఉంచే ఈ రాజకీయ పార్టీల్లో కళ్యాణ్ గారు మహిళలకి ఒక విలువ ఇచ్చారు. ఆ విలువకి పేరే వీర మహిళా విభాగం. ప్రభావతి గారు చేసిన ఆ సాంగ్లో ప్రతి లైన్ కూడా కళ్యాణ్ గారి ఆలోచనల్లో నుంచి వచ్చిందే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ప్రభావతి మ్యామ్ ఈ సాంగ్ చేసినందుకు. వీర మహిళలందరూ ఈ సాంగ్ని గమనించి దాన్ని వైరల్ చేసి మీలో ఉన్న అంతర్లీనంగా మీలో దాగి ఉన్న శక్తుల్ని మీరు గమనించి బయటికి తీసి జనసేనకి సపోర్ట్గా ఉండి మహిళ జోలికి ఎవరైనా రావాలి అంటే వణికిపోయేలాగా మనందరం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పుష్పలత అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రైమ్9 వారికి కృతజ్ఞతలు అండ్ ప్రభావతి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ పాటలో నేను కూడా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్స్ అండి. జై జనసేన. ముందుగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రైమ్9 టీవీ మన సిఈఓ గారు వెంకటేశ్వర్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే శ్రీమతి ప్రభావతి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. ఈ సాంగ్ ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళి చాలా ఎక్కువ స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా ఈ పాట చాలా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గాజు గ్లాసు గుర్తుకే జై జనసేన. భారత్ మాతాకి జై హింద్. థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాదు జనసేన పార్టీ యువ నాయకులు సురేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్రైమ్9 ప్రేక్షకులు కూడా ఈ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పాట అంటే ప్రజల్ని ఉత్తేజపరిచేదే ఒక పాట. అందులో మరి అలా జనసేన పార్టీలో వీర మహిళలు ముందుకొచ్చి ఈ పాట చేసినందుకు నిజంగా మేడంకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని ప్రైమ్9 ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినందుకు మరి ప్రైమ్9 మేనేజ్మెంట్ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రజా సమస్యలపైన ఆట మాట పాట అనేది ముఖ్యంగా ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళా సుగాలి ప్రీతి ఇష్యూలో మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏ లెవెల్లో మరి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళిందో మీకు తెలుసు. ఇవాళ ఎన్ని పార్టీలున్నా జనసేన పార్టీలో వీర మహిళకు ఉన్న ప్రాధాన్యత గొప్పదని చెప్పదలుచుకున్నాను. సో ఆ భాగంగా ఈ పాట కూడా ఈ ఎలక్షన్లో ఎంతో మరి ప్రజలలోకి వెళ్ళి మరి గెలుపు బాటగా పయనిస్తుందని, ఎందుకంటే పల్లవి కూడా బాగుంది మేడం, సూపర్ అండి పాట. సో ఈ పాట ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా మరి పాట ఎంతో విజయవంతంగా ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. మహిళల యొక్క గొప్పతనాన్ని, త్యాగాన్ని, ధైర్యాన్ని, స్ఫూర్తిని ప్రదర్శించేలాగా జనసేన వీర మహిళ పాటని దగ్గరుండి మరి ఆవిష్కరించడానికి పూర్తి స్థాయిగా కృషి చేసినటువంటి ప్రభావతి గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్గా నియామకం అయినటువంటి చీకటి వంశీదీప్ గారిని, ప్రభావతి గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. వంశీదీప్ గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఈరోజు 75వ
గణతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రజలందరికీ, భారతీయులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడాను అందరికీ మన శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా తెలియజెప్పడం జరుగుతుందండి. ఈ రోజున ఏదైతే జనసేన పార్టీ వీర మహిళలు, అదేవిధంగా జనసేన పార్టీకి వెన్నుదన్నుగా మా నాయకుడు వెనుక ఎల్లప్పుడూ కూడా ఒక ఆర్మీగా పనిచేసేటువంటి వీర మహిళలందరూ కూడాను ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని ఉద్దేశించి ప్రభావతి గారు అవ్వచ్చు, అదేవిధంగా మిగిలిన వీర మహిళలు అందరూ కలిసి ఈ రోజున ఏదైతే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో, ఒక మంచి సాంగ్ లాంచ్ చేశారు. ఆ సాంగ్ ద్వారా ప్రజల్లోకి ఈ విప్లవాత్మకమైనటువంటి సందేశాన్ని మహిళా మనందరూ కూడా ఆలోచించే విధంగా, మహిళలందరిలో కూడా కనువిప్పు కలిగి ఏదైతే ఈ కుటిల రాజకీయ పార్టీలన్నింటినీ కూడా రాష్ట్రం నుంచి పారద్రోలి మనందరి భవిష్యత్తు తరాలన్నీ కూడాను చాలా మంచిగా ఉండే విధంగా వీర మహిళలందరూ కూడా ఈరోజు నడుం బిగించారు. ఈ రోజున వారిని సత్కరించుకునే అవకాశం నాకు అధ్యక్షులు వారు కల్పించారు. అదేవిధంగా ప్రైమ్ 9 యాజమాన్యం ఇంత మంచి చక్కటి కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడాను మేము వెన్నుగా ఉన్నాం, ప్రజలు దన్నుగా ఉన్నాం అని చెప్పేసి మాకు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ప్రైమ్ 9 యాజమాన్యానికి మేమందరం కూడాను జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం, మీకు ఎల్లప్పుడూ కూడాను మేము అందరం ఉన్నాం, మనందరం ఒక కుటుంబ సభ్యులం. జనసేన పార్టీ సైనికులందరం కలిసి రాబో ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అమరావతి కోట మీద మనం అధ్యక్షులు వారు ఆ కోటలో కూర్చోబోతున్నారు. మనం దానికోసం అందరం కూడా కృషి చేద్దాం. తెలంగాణ, ఆంధ్ర కాదండి, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మన నాయకుడు అక్కడ కష్టపడుతున్నాడు, నాయకుడికి నడుం బిగిద్దాం. మీరందరూ కూడా ఇన్కేస్ తెలంగాణ పీపుల్ అయినా సరే అందరం కలిసి మీరు అందరూ రండి, మేము గుండెల్లో పెట్టుకుంటాం. మనందరం కలిసి మన నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మనందరం పోరాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటీవల కాలంలో జనసేన పార్టీకి సంబంధించి సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్గా ఎన్నికైనటువంటి చీకటి వంశీదీప్ గారిని ప్రభావతి గారు సత్కరిస్తారు. చివరిగా ప్రభావతి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు, ప్రేక్షకులకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ మనకి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు అందుకుంటున్న సందర్భంగా మనం ఈ లాంచ్ చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మన నాయకులు ఈరోజు 2 చోట్ల అసెంబ్లీ స్థానాలు ప్రకటించడం కూడా మనందరం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అలాంటి శుభ సందర్భంలో మన వీర మహిళల సాంగ్ ఈరోజు టీజర్ రిలీజ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ పాట కోసం చాలా రకాలుగా అవస్థలు పడ్డాను. జనరల్గా ఎవరైనా అదే చేస్తారు, ఏదైనా తలపెట్టినప్పుడు పడ్డాను. ఎలా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మన CEO గారు, ప్రైమ్ 9 CEO గారు వెంకటేశ్వరరావు గారు చాలా మాకు అండగా ఉండి, అమ్మ మీరు ఎప్పుడైనా సరే మనది ఇది, మన స్టూడియో అని చెప్పి ఎంతో ధైర్యంగా మాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రైమ్ అనేది మొదటి నుంచి అంటే 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఇది. ఎంత డేరింగ్ వెళ్తున్నారంటే దీనివల్ల వాళ్ళకి ఎంత థ్రెట్ వస్తుందో కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మనందరం కూడా సపోర్ట్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని ఇంకా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. జనసేన తరపున మీ అందరికీ కూడా ఈరోజు పిలిచిన వెంటనే బ్రహ్మనాయుడు గారు కూడా ఎంత ఆనందంగా వచ్చినంత ఆయనకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందులో ముఖ్య పాత్ర ఏంటంటే, ఫస్ట్ నేను ఈ పాట చేయాలనే కోరిక ఎందుకు వచ్చిందంటే, ఎన్నో పాటలు వస్తున్నాయి వేరే మహిళలు తప్ప, ఎన్నో జనసేన సాంగ్స్ వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించింది మనకి ఎంతో ప్రతిష్టాత్మకంగా వీర మహిళనే ఒక విభాగం ఇచ్చారు. ఇచ్చినప్పుడు దానికి మనం ఎలా న్యాయం చేకూర్చాలి అనేది ఆయన మనసులో భావం, నాకు అనిపించిన భావం అంతా ఈ పాటలో నేను తెలియపరచాలనుకొని దీనికోసం కష్టపడ్డాము. దీనికి సహకరించిన వాళ్ళలో ముందుగా, ఎందుకంటే నేను సంగీతంలో డిప్లొమా చేశాను, డిగ్రీ చేశాను, ఎన్నో ఆల్బమ్స్ చేశాను, మను గారితో చేశాను, రామకృష్ణ గారితో చేశాను, అన్నీ చేశాను. కానీ
దాన్ని ఫుల్గా మర్చిపోయాను. అలాంటి టైంలో మా హస్బెండ్ ఎవరో వద్దు నువ్వే పాడాలి, ఇది నువ్వే రాయాలి, నీ మనసులో భావం రాయాలి అని బలవంతంగా నాతో ఈ ప్రయత్నం అయితే చేయించారు. ఆయనకి సర్వదా ఎప్పుడు నా వెంట ఉంటూ నన్ను ప్రతి అడుగులో కూడా ఆయన నడిపిస్తున్నందుకు నిజంగా నేను అదృష్టం అనుకుంటాను ఆయన్ని చేసుకున్నందుకు అని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంక ఇదంతా ఒక ఎత్తు అయినప్పుడు మేము పాట చేసేసాం ఈజీగానే. దీని మ్యూజిక్ ఉదయ్ కుమార్ గారని ఆయన చేశారు. ఆయన కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా మా ఆల్బమ్స్ కూడా చాలా చేశారు. ఆయన మ్యూజిక్లో వచ్చిన సాంగ్ ఇది. తర్వాత ఈ పాట అంతా అయిపోయిన తర్వాత మేము ఇది వీడియో తీయాలనుకున్నప్పుడు మాకు రిహార్సల్స్కి ప్లేస్ కావాలి, అది ఎలాగా మాకు తెలియట్లే. అప్పుడు మన యేసు బాబు గారిని, ఆయన సంక్షేమ సేన ప్రెసిడెంట్ అయిన, తెలంగాణ ప్రెసిడెంట్ అయిన ఆయన అడిగిన వెంటనే ఆయన SVITలో మాకు ఒక స్థానాన్ని కల్పించి అక్కడ రిహార్సల్స్కి అవకాశం కల్పించినందుకు, అది కల్పించడమే కాదు ఎప్పుడు మాతో పాటు ఉండి, ఎప్పుడు ఆయన మాతో పాటు ఉండి మాకు వెన్నుదన్నుగా ఎలాగుందండి, ఎంతవరకు వచ్చింది మేడం, ఏం చేస్తున్నారు మేడం, అనుక్షణం కనుక్కుంటా మా శ్రేభిలాషలాగా ఎంత అభిమానంగా చూసిన ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇది అయిపోయింది, రిహార్సల్స్ అయ్యాయి, మాకు స్టూడియో కావాలి. అప్పుడు ప్రభాకర్ గారు ఆయన చాలా బాగా మమ్మల్ని వెంటనే మా స్టూడియో ఉంది అందులో చేసుకోండి అని చెప్పి ఆయన అవకాశం కల్పించారు. కల్పించిన తర్వాత మేము అక్కడ చేసుకున్నాం. వేరే మహిళలు అందరూ కూడా మాకు సహకరించారు. చక్కగా అందరూ వచ్చి చాలా బాగా ఎలాగంటే అలాగే చేసి పెట్టారు. వాళ్ళందరికీ మా వేరే మహిళలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో నా ఉద్దేశం ఏంటంటే వేరే మహిళలు అనేవాళ్ళు ఒరిజినల్గానే కావాలి, మనకి ఎవరు ఆర్టిస్ట్ని పెట్టుకు చేయడం కాదు, ఒరిజినల్గా రాయాలి, అది మనం అనుభవిస్తూ రాయాలి, తర్వాత దాన్ని నా వాయిస్తో వినిపించాలి, మన వేరే మహిళలే కనిపించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ మహిళలతో పాటు ఆంధ్ర మహిళలను కూడా కలుపుకోవడానికి నేను ఆంధ్రాలో కూడా చేయడం జరిగింది. ఇది ఆంధ్రాలో చేసినప్పుడు మాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అక్కడ మాకు చాలా సహకారంగానే ఉన్నారు. తర్వాత రాజేష్ గారు, బొలిశెట్టి గారి తనయులు రాజేష్ గారు మాకు ప్రతి విషయంలోనూ మాకేం కావాలన్నా కూడా ఆయన వెంటనే సమకూర్చి మాకు చాలా తోడు నీడగా ఉన్నారు. అక్కడ వేరే మహిళలు ఇద్దరు ఉన్నారు, ఎవరంటే అందరూ వేరే మహిళలే. వాళ్ళైతే మాకే పని కావాలంటే నిమిషాల్లో చేసి పెట్టినాళ్ళు. జ్యోతి అని ఒక అమ్మాయి, తను సోమాలమ్మ, వీళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడ్డారు అక్కడ మాతో పాటు. అదే రోజు వేరే మహిళల గురించి చెప్పాలంటే అదే రోజు చంద్రబాబు గారు అరెస్ట్ కారణంగా కమ్యూనికేషన్ లేదు మేము పెట్టిన రోజు. ఎలాగ మేము చాలా టెన్షన్ పడితే చాలా చాలా దూరాల నుంచి కూడా ఆటోలు వేసుకొని బళ్ళు వేసుకొని లేడీసు చాలామంది వచ్చి చక్కగా ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే వాళ్ళందరికీ నిజంగా నా శిరస్సు నుంచి పాదమే వందనం చేస్తున్నాను. ఎందుకంటే నా మనసులో భావాన్ని వాళ్ళు అలాగా సక్సెస్ చేసినందుకు. ఇవన్నీ నన్ను చూసి చేసింది కాదు, పవన్ కళ్యాణ్ గారిని చూసి చేసిన కార్యక్రమం ఇదంతా. వాళ్ళు కూడా ఇంత కష్టపడి వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారి గురించే. తర్వాత నాకు ఈ పవన్ కళ్యాణ్ గారిలో ఈ వయసులో మీరు వచ్చి ఏం చేస్తారన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మన మనసులో భావాలు, నేను ఇప్పుడు పరిగెట్టుకుంటూ అందరితో పాటు వెళ్ళలేకపోవచ్చు, కానీ వెనక నుండి నడిపించగలిగే సత్తా అయితే నాకు ఉంది. అది దాన్ని ఎవరు ఆపలేరు, చేయలేరు. కానీ నా చిన్నతనం నుంచి నేను వచ్చింది కూడా నా ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు ఏ రోజు ఇంట్రెస్ట్ లేదు ఇది మనం పాలిటిక్స్లోకి రావాలి ఇలాగ నాకు ఏం లేదు. కానీ ఎవరైనా బాధపడితే స్పందించే గుణం అయితే నాకు ఉంది. దాంతోనే నేను పవన్ కళ్యాణ్ గారికి చేయాలని కృతనిశ్చయంతోనే వచ్చాను. ఎన్నో రకాల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాను ధైర్యంగా ఈరోజు నిలబడి మీ అందరి ముందు ఈ పాట చేయడానికి కారణం కూడా దీని వెనకాల కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ పాటలాగా వదిలేయడం కాదు, దీనికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. దాన్ని కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి ఇందులో ఒక టీంలా తయారై చేద్దామనే ఉద్దేశంతోనే చేసిన ఈ సాంగ్ జనసేన అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేస్తూ సెలవు తీసుకున్నది. ఇక్కడ విచ్చేసిన మాధవరెడ్డి గారికి నేను ఆయన్ని మొన్నే కలిశాను, అంతకుముందు నాకు అంత ఇది లేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇన్స్పిరేషన్ మాట లేడీస్కి.
చాలా బాగా ఇచ్చారు. ఆయన ముగ్గులు పోటీలు పెట్టి లేడీస్ని కోఆర్డినేట్ చేయడం అనేది మాత్రం నా మనసుకు చాలా బాగా నచ్చింది. ఆయనకి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఉదయ్ భాస్కర్ గారికి, ఎడప ఉదయ్ భాస్కర్ గారికి, ఈయన వంశీ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈరోజు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు రత్నాపిల్ల గారు తమ స్వహస్తాలతోటి జనసేన పార్టీ సింబల్, జనసేన అధినేత ఫోటోతోటి ఉన్నటువంటి ఒక షర్ట్లను తమ స్వహస్తాలతోటి కుట్టి మరీ తీసుకొని వచ్చారు. సో ఆ షర్ట్ల యొక్క లాంచింగ్ అయితే ఇప్పుడైతే జరుగుతూ ఉంది పిల్ల రత్న గారి చేతుల మీద. కానీ సో ఈరోజు ప్రధానంగా జనసేన పార్టీకి చెందినటువంటి జనసేన అధినేత ఫోటోతో పాటు గాజు గ్లాసు సింబల్ వచ్చే విధంగా జనసేన షర్ట్లను అయితే రూపొందించారు. అయితే ప్రధానమైనటువంటి అజెండా ఏంటి, ఎన్ని షర్ట్లను రూపొందించారు అనేది తమ స్వహస్తాలతోటి షర్ట్లను రూపొందించిన రత్నపిల్ల గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ షర్ట్స్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, జనాల్లోకి సింబల్ అంటే మన జనసేన గ్లాసు మనకు ఆల్రెడీ ఇప్పుడే గుర్తు అనేది కూడా వచ్చేసింది. ఆ గ్లాసు సింబల్ జనాల్లోకి వెళ్ళాలి, పబ్లిసిటీ అవ్వాలి, జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మాది తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో నేను వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నా హోమ్ టౌన్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం అండి. అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న కొంతమంది క్రియాశీలక కార్యకర్తలకి ఇవి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 100 షర్ట్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తామంటే, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే ఆ సింబల్ ప్రజలు గుర్తుపడతారు. సో పవన్ కళ్యాణ్ గారిని అంటే ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు అని కాదు, కానీ ఆ షర్టు మీద ఉంటే వాళ్ళు ఎక్కువగా చూస్తారు అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశామండి. మా ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ సింబల్ ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ దిశగా ఇది కార్యక్రమం చేయడం అనేది జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ కూటమిలో గెలుపు సాధిస్తుంది. ఈరోజు మాకు ఇంకా సంతోషకరమైన విషయం ఏంటి అంటే, 2 సీట్లను ప్రకటించడం అనేది మేము చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా, ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇలాగే జన సైనికులు, వీర మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తూ గెలుపులో దిశగా మేము అడుగులు వేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. రాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలండి పేరు పేరున. నేను తెలంగాణ వీర మహిళా విభాగంలో ఉన్నప్పటికీ కూడా నా హోమ్ టౌన్ అయిన ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏవైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆలోచనలు, భావజాలాలు ఉన్నాయో దానికి ఏమాత్రం తక్కువ కాని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎక్కడ సమస్య వస్తే అక్కడ నేనున్నాను అంటూ ఆర్థిక సాయం ఒకటే కాదు, మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ ప్రతి గ్రామానికి తిరుగుతూ ఒక అండగా ముందుకు వెళ్తున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తను ఎప్పుడూ కూడా స్వలాభం కోసమో లేకపోతే రాజకీయంగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ చెయ్యాలి అన్న ఆలోచనే ఈరోజు ప్రజలందరిలో కూడా ఆయన నెంబర్ 1గా నిలబెట్టడం జరిగింది. రాబో రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్న సీట్ ఏదైనా ఉంది అంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారిదే అని నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను.
అలాంటి వ్యక్తులు రాజకీయంగా అసెంబ్లీలోకి వెళ్తేనే వాళ్ళ గళము వినిపిస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. ఏ ఉద్దేశంతో అయితే మనం పార్టీని స్థాపించారో కళ్యాణ్ గారు బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆ ఆశయాలు ఇలాంటి వ్యక్తుల ద్వారానే వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో శ్రీనివాస్ గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో తెలంగాణ నుంచి కూడా అక్కడికి వచ్చి మీ కృషికి, మీ గెలుపుకి మేమంతా కృషి చేస్తామని చెప్తున్నాను. జై జనసేన. ఇంత కష్టపడి చేశారు, మీకు శుభాకాంక్షలు. మీ శ్రమ వృధా కాదు. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ముందుగానే మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభావతి గారు అందరికీ ఎవరైతే అతిథులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి గిఫ్ట్లు బహుకరం చేస్తారు. ముందుగా ప్రైమ్ నైన్ CEO వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మెమోంటో బహుకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత జనసేన పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాధవరెడ్డి గారికి కూడా మెమోంటో బహుకరిస్తారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ యూత్ నాయకులు సురేష్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుకుంటాం. తర్వాత తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి యేసుబాబు గారికి మెమోంటో బహుకరిస్తారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర కాపు సంక్షేమ సేన సెక్రటరీ ఉదయభాస్కర్ గారికి మెమోంటో బహుకరిస్తారు. చీకటి వంశీదీప్ గారు అని ఇటీవల కాలంలో సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్గా ఎన్నికైన చీకటి వంశీదీప్ గారికి ప్రభావతి గారు మెమోంటో బహుకరిస్తారు. ఈ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ చేసిన బ్రహ్మనాయుడు గారిని కూడా ఇప్పుడు మెమోంటో ఇవ్వటం జరుగుతుంది. తెలంగాణ కాపు సంక్షేమ సేన ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ గారికి కూడా మెమోంటో బహుకరిస్తారు. సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ మెంబర్ జనసేన పార్టీకి సంబంధించి సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ మెంబరు మాదాసు రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటాం. సో ప్రభావతి గారు మెమోంటో బహుకరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ వీర మహిళలందరికీ కూడా ప్రభావతి గారు ఒక్కొక్కరికి మెమోంటో బహుకరిస్తారు.